రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు అత్తగారింటి నుంచైనా తల్లిగారింటి నుంచైనా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేది ఏముంది? ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి. మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అర్ణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి. వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారి నుంచి కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి. వారి చిట్టెం నర్సిరెడ్డి గారి నుంచి వారి వరకు 3వ తరంలో ఈరోజు ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాసేవలోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం మొదటి నుంచి మీకు అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా మీకు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. భవిష్యత్తులో మీకు ఎన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం వైపున అందిస్తా. రేపు స్కూల్లో వచ్చే లోపల స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూళ్ళ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు చదువు మీదనే ఆధారపడ్డది. చదువుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చు. మన పాఠశాలల్లో టీచర్లు రాకపోయినా, టీచర్లు లేకపోయినా, పాఠశాలలో వసతులు లేకపోయినా, మన ఆడపిల్లలకు బాత్రూమ్లు గిన ఏం లేకపోయినా మీరు అడిగి కలెక్టర్లను కలిసి అడిగి చేయించుకొని వాటిని కట్టించుకోవడమే కాదు, వాటిని నిర్వహించుకోవడం కూడా మన బాధ్యత. కట్టుకొని మనం గాలికి వదిలేస్తే ఊర్లో వాళ్ళు వీళ్ళు అది పాడు చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఊర్లు పెరిగిపోయినాయి, ఆడపిల్లలు ఎక్కడ బయటికి పోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు నీళ్లు కానీ ఇతర కానీ మీరే తల్లులు. మన పిల్లల బాధ తండ్రుల కంటే తల్లులకి ఎక్కువ తెలుస్తుంది. ఆడపిల్లలు ఇబ్బంది ఎట్లా వస్తుంది, స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలంటే వీటి నిర్వహణ కూడా మీరు జాగ్రత్తగా చేయండి. అందుకే ఆ నిర్వహణ కూడా మీ చేతుల్లోనే పెట్టిన. మీకంటే ఎక్కువ ఆడపిల్లల బాధ ఎవరికి తెలియదు. ఆ ఆడపిల్లలు బడిలో ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చూడాలి. నిధులు నేను ఇస్తా, నిర్వహణ మీరు చేసుకోవాలి. నిర్వహణ సరిగ్గా చేయకపోతే నిధులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నిర్వహణ మీ చేతిలో పెట్టుకోరు. టీచర్లు రాకపోతే రాసుకోండి, కలెక్టర్కి పోయి చక్కగా ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కు మనం 1,50,000 జీతాలు ఇస్తున్నాం. ఆ సార్లను పిలిపించుకుంటేనే మన పిల్లలకు చదువు వస్తుంది. సార్లు రాకపోతే మనం ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనకేం ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుండ్రి. మన ఊర్లో ఉన్న పాఠశాల మంచిగా ఉండాలి. మనం గుడి కోసం ఎన్ని రకాలుగా ఊర్లో మనం ఏర్పాట్లు వేసి అందరం కలిసికట్టుగా తలా 10 రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నాం. గుడి లేకపోతే, గుళ్ళే పూజారి లేకపోతే మనమే 10 రూపాయలు జమేసి పూజారికి జీతభత్యాలు ఇచ్చి మనం పని చేసుకుంటున్నాం. ఊడ్చేటోళ్ళు లేకపోతే మనమే ఒకరం వంతుల వారిగా గుడి ఊడ్చుకుంటున్నామా? మరి అదే విధంగా బడిని కూడా మనం అట్లా నిర్వహించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా మనము నిర్వహించుకుంటున్నామో బడిని కూడా అదే విధంగా నిర్వహించుకుంటే మన పిల్లలకు చదువు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బాగా చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్క జల్లేండ్లారా.